హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే 4వ సోమవారం ముందు పండగ సెలబ్రేషన్స్ అండి మావి. ఇంట్లో ముగ్గురు పిల్లలు మా ఆయన గుండు చేయించుకున్నారు. నేను కూడా 5 కత్తెరలు ఇస్తానండి. ఇక్కడ మా అక్క కట్ చేస్తుంది కదా, 5 టైం దగ్గర కట్ చేసి కింద లాస్ట్లో కొంచెం అంచులో కట్ చేస్తుంది. ఎప్పటి నుంచో ఇస్తున్నానండి నేను. అంటే మొక్కుకున్నాము, మనము ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. కానీ నలుగురు గుండు చేయించుకున్నారు. బిఫోర్ వీడియోలో జుట్టు ఉంది అందరికీ, ఆఫ్టర్ వీడియోలో జుట్టు లేదు. గణపతి దర్శనం గుండు అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి కొత్త బట్టలు వేసేసుకొని అందరం కూడా దర్శనాని కోసం వెళ్ళామండి. గణపతి దర్శనం అయింది, అమ్మవారి దర్శనం అయింది, కుందేరన్న స్వామి దర్శనం చేసుకున్నాము. అందరం ఫ్యామిలీ అంతా కలిసి షాప్ దగ్గర ఉండేవాళ్ళు షాప్ దగ్గర ఉన్నారు, వెళ్ళే వాళ్ళము గుళ్ళోకి వెళ్ళొచ్చామండి ఫ్రెండ్స్. సండే ఇది వచ్చేసి మండే వీడియో, 4వ సోమవారం వీడియో. పండగ వాతావరణం స్టార్ట్ అయ్యేసింది. మామిడాకులు కట్టేసి భక్ష్యాలు చేసేసి ఇంట్లో ఏమేమి చేయాలో అన్నీ చేసుకున్నామండి. 3 గుండ్లను చూపిస్తున్న మా అబ్బాయి వాళ్ళవి. అలాగే అక్క వాళ్ళు వచ్చారండి. చాలామంది ఉంటారు కాబట్టి, షాప్స్ ఉన్నాయి కాబట్టి 1 మంత్ వరకు అక్క వీళ్ళిద్దరూ నాకు బాగా హెల్ప్ చేశారు. ఒక్క చిన్న పని కూడా చేయకుండా భక్ష్యాలు మొత్తం వాళ్ళే చేశారు. కానీ దేవుడికి ఏడా నువ్వే చేసుకోమని చెప్తే దేవుడి కోసం నేనే ఒక 5 భక్ష్యాలు మాత్రమే చేశాను ఫ్రెండ్స్. నేనేం పండగ మొత్తం చేయలేదు. అక్కడ ఉన్నారు కదా ఇద్దరు అక్క వాళ్ళు, చాలా బాగా హెల్ప్ చేశారు నాకు. డబ్బులు ఇస్తేనే హెల్ప్ చేస్తారని కాదు, కానీ డబ్బు ఇవ్వడంతో పాటు కొంతమంది ప్రేమను కూడా ఇస్తారు అని వీళ్ళని చూసి అర్థమైంది. చాలా బాగా నాకు 1 మంత్ వరకు ఎక్కడ కోపం లేకుండా, చిరాకు లేకుండా చాలా బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ అక్క వాళ్ళకి ఇద్దరికి. నిజంగా నాకైతే 1 మంత్ ఎలా గడిచిందో ఏమో అనేటట్టు అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క వాళ్ళకి. అలాగే పండగ అంతా అయిన తర్వాత ఎడ ఇచ్చేసి దేవుడికి నైవేద్యం సమర్పించేసి ఇంకా చూసేసుకొని నెక్స్ట్ డే అండి ఇది. నెక్స్ట్ డే ఫ్రెండ్స్ జాతరలోకి వెళ్ళాము. అక్కడ కనబడుతుంది కదా, బిఫోర్ వీడియో తీసాను. ఆ జైంట్ వీల్ ఎక్కబోతున్నాం మేమనేసి వచ్చేసామండి జాతరలోకి. ఇంత బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫ్యామిలీ మొత్తం ఎక్కడ ఒక చోటు కూడా ఫ్యామిలీ మిస్ కాకుండా అన్ని చోట్ల ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతుంది. బాగా సపోర్ట్ చేస్తారు అందరూ కూడా. కొంతమంది ఆడారు, కొంతమంది ఆడలేదు భయం వేసేసి. నాకు మాత్రం అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని ఇష్టం. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని, దొరికిన టైంని మనం వినియోగించుకోవాలా. అంటే ఏ టైంలో ఏ ఏజ్లో ఏం చేయాలో అప్పుడే చేయాలన్నది నాది ఫీలింగ్. దొరికిన సమయాన్ని మనం స్వీకరించుకోవాలన్నది నాది ఒపీనియన్ అండి, నా పర్సనల్ అది నాకు అనిపించింది. మీతో సెలబ్రేషన్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఒక 3 బ్రేక్ డ్యాన్స్ అండ్ పెద్ద జైంట్ వీళ్ళు, చిన్న ఒక 2 ఆడామండి. ఇంకొక 3, 4 ఉన్నాయి, అవి ఆడలేదు. టైం అయిపోయింది, వర్షం వస్తుంది. ఇంకా సామాన్లన్నీ కొనుక్కొని ఏమేమి ఉన్నాయో పిల్లలకి ఆడుకోవడానికి అయ్యుండొచ్చు అన్నీ కొనుక్కున్నాం ఫ్రెండ్స్. ఎవరెవరు వీడియో చూసే వాళ్ళల్లో సబ్స్క్రైబ్స్లో మీరందరూ జాతరకు వచ్చారో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జాతరకు రాని వాళ్ళు కూడా మీరు కూడా లైక్ చేయండి. వీడియో ఇష్టమైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే బిఫోర్ ఇండిపెండెన్స్ వీడియో కూడా పెట్టాను. ఫుల్ వీడియో చూసి మై ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.